Okay. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి సింప్లీ ప్రోబయాటిక్. సో సింప్లీ ప్రోబయాటిక్ ఏంటి అని అంటే, సో దిస్ ఈస్ ద వన్ అనమాట. సో దిస్ ఈజ్ గుడ్ బ్యాక్టీరియా. సో మనకి పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, సో నైట్ టైంలో మంచిగా మజ్జిగలో రైస్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే సో ఫార్మింగ్కి వెళ్ళేటప్పుడు మంచిగా అది తినేసి మంచిగా దాన్ని మిక్స్ చేసుకొని అది మంచిగా నానాక అది తినేసి వాళ్ళు వెళ్ళేవారు. ఎందుకు? వాళ్ళ గట్ బాగుండేది, సో వాళ్ళ స్టమక్ మంచిగా హెల్తీగా ఉండేది, సో హ్యాపీగా ఉండేది అనమాట. వాళ్ళ స్టమక్ చాలా చల్లగా ఉండేది. సో అలా తిని వాళ్ళు మంచిగా హెల్తీగా ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుండేది. బట్ ఇప్పుడున్న ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో మన గట్ అనేది అందరికీ కూడా హెల్తీగా ఉండట్లేదు అనమాట. ఏదైనా తిన్న ఫుడ్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకోవట్లేదు. సో మనం ఏది తీసుకున్న బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఏదైనా కానీ కూడా మంచిగా మన ఇంటెస్టైన్స్ అనేవి ఆ ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ మనం తీసుకునే ఏదైతే బ్యాడ్ జంక్ ఫుడ్ ఉంటుందో, టాక్సిన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ అంతా కూడా మన ఇంటెస్టైన్స్ కి మంచిగా చేరుకొని అది అబ్జర్వ్ చేసుకోవట్లేదు. సో దానివల్ల చాలా మందికి ఆ గట్ ప్రాబ్లం ఉండడం వల్లనే చాలా మందికి అన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో వెయిట్ ఓవర్గా పెరిగిపోవడమే కానీ, సో డైజెస్టివ్ ఇష్యూసే కానీ, సరిగ్గా నిద్ర పట్టకపోవడమే కానీ, సో గురక సమస్య ఉండడమే కానీ, సో కడుపు ఉబ్బరంగా ఉండడం, సో ఇట్లాంటివన్నీ మనం కొన్ని గ్యాస్ట్రిక్ ఇష్యూస్, సో ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా, చాలా మంది ఫేస్ చేస్తుంటారు. సో ఎందుకంటే గట్ హెల్తీగా లేకపోవడమే. సో గట్ హెల్తీగా ఎలా ఉండాలి అని అంటే మంచి గుడ్ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఆబ్వియస్గా హ్యూమన్ బీయింగ్ అంటేనే మొత్తం ఆల్మోస్ట్ 90% బ్యాక్టీరియానే, ఓన్లీ 10% మనం హ్యూమన్ బీయింగ్. సో ఈ 90% బ్యాక్టీరియాలో మనం గుడ్ బ్యాక్టీరియా ఉందా లేదా అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకు గుడ్ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది మన లైఫ్ స్టైల్ ద్వారానే మనకు అర్థమైపోతుంది. సో మనం తీసుకునే ఈ మసాలా ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, సో బయట జంక్ ఇవన్నీ ఏదైతే తీసుకుంటున్నామో దానివల్ల ఆ లైఫ్ స్టైల్ మళ్ళీ వర్కౌట్ లేకపోవడం కానీ, యాక్టివిటీ అసలు ఏం లేకపోవడము, తినడము, క్యాలరీస్ బర్న్అవుట్ చేయకపోవడం, సో వీటన్నిటి వల్ల ఆ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళి డైజెషన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు అనమాట. సో అది తీసుకునేది కూడా మంచిగా గుడ్ బ్యాక్టీరియా అనేది తీసుకోవట్లేదు. సో నార్మల్గా గుడ్ బ్యాక్టీరియా అంటే మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే పులుపు పదార్థాలలో దొరుకుతుంది. అంటే దోశ పిండి పులుపు ఎక్కుతుంది కదా, సో అందులో ఉంటుంది. సో అలాగే ఇడ్లీ పిండి అండ్ పెరుగు, సో వీటన్నిటిలో మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది అందుతుంది అనమాట. సో అలానే ఇంకొకటి ఏంటి, చాలా మందికి కూడా మోషన్స్ అయినప్పుడు కానీ, సో వాళ్ళు ఏం చేస్తుంటారు, బయట సాచెట్స్ తీసుకుంటూ ఉంటారు. సో సాచెట్స్ తీసుకొని అది వాటర్లో మిక్స్ చేసుకుంటే ఆ మోషన్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయని చెప్పేసి ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకుంటారు. సో అలాంటిదే ఇది వన్ ఆఫ్ ది గుడ్ బ్యాక్టీరియా అనమాట. సో ఎందుకు ఇది హెల్ప్ అవుతుంది మనకి అని అంటే, గట్ హెల్త్కి ఎందుకు హెల్ప్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము సరే దోశ పిండిలో పులుపు పదార్థం గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా అని చెప్పేసి డైలీ అది తీసుకోలేము. దాంతో పాటు పెరుగులో కూడా మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం ఇవి నార్మల్గా ఇంటేక్ చేస్తాం కదా, చేసినప్పుడు మనం ఏది తిన్నా కానీ కూడా మన బాడీ అనేది సో హైడ్రోక్లోరిక్ అంటే HClని అది రిలీజ్ చేస్తుంది, యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ యాసిడ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ దాడికి మనం తిన్న ఫుడ్ అనేది అంత అబ్జర్వ్ అవ్వలేదన్నమాట. సో అంత వేడికి, ఆ హీట్కి అది తిన్న ఫుడ్ అంతా పోతుంది. సో అది అబ్జర్వ్ చేసుకునే అంత కెపాసిటీ ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే మనం ఎంత తీసుకున్నా కానీ కూడా ఇన్సైడ్కి చేరదు అది. సో ఈ సింప్లీ ప్రోబయాటిక్ ఏంటి అని అంటే ఇట్స్ గుడ్ బ్యాక్టీరియా. ఇందులో వచ్చేసి బ్యాసిలస్ కాగులెన్స్ అనేది ఒక మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట. ఇది జస్ట్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది కలర్లెస్, టేస్ట్లెస్, సో నో స్వీట్నర్స్ ఏమి కూడా ఇందులో ఉండవన్నమాట. ఏం ఆర్టిఫిషియల్ ఏమి యాడ్ ఆన్ చేసినవి కాదనమాట. ఇది మంచి గుడ్ బ్యాక్టీరియా. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే, అండ్ దీంట్లో 1 సాచెట్లో మనకి ఆల్మోస్ట్ 200 crores ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అనేది మన స్టమక్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది వెళ్ళినప్పుడు ఏంటంటే యాసిడ్స్ రిలీజ్ చేసినా కానీ కూడా మంచిగా పేగుల్లోకి లోపలికి చేరి ఆ పేగుల్లో ఉన్న ఏదైతే జంక్ ఉంటుందో, మొత్తం స్ట్రక్ అయిన ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ అంతా క్లియర్ చేసేస్తుంది, మంచిగా డైజెషన్ చేస్తుంది అన్నమాట. సో ఇలా ఇది చేయడం వల్ల మంచిగా అందరికీ కూడా ఆ కడుపు ఉబ్బరం, బ్లోటింగ్ ఉంటుంది. చాలా మంది కొంచెం తిన్నా కానీ కూడా కడుపు ఉబ్బరంగా ఉంది, బ్లోటింగ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ బ్లోటింగ్ మంచిగా బెటర్ అవుతుంది, సో డైజెషన్ మంచిగా బెటర్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా రావడం వల్ల కూడా ఇంటెస్టైన్స్ మంచిగా క్లీన్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.